మన జీవితంలో మనకు తోడుగా ఉన్నట్టుగా ఉంటూనే, మనవాళ్ళుగా ఉన్నట్టుగా ఉంటూనే, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సుఖం కోసం, సౌఖ్యం కోసం మనల్ని బలి చేసేవాళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, వారిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఆ విషయం దావీదు ఫెయిల్ అయిపోయాడు. ఫలితంగా మూల్యము చెల్లిస్తున్నాడు. అంతేకాదండి, దావీదు సొలొమోనును రాజుగా అభిషేకించిన తర్వాత, రాజుగా బాధ్యతలు అప్పగించిన తర్వాత యోవాబు మౌనంగా లేడు. ఇప్పుడు సొలొమోను రాజు కాబోతున్నాడు. సొలొమోను రాజు అయినట్లయితే మొట్టమొదటిగా నన్ను తీసేస్తాడు. కాబట్టి అసలు సొలొమోన్నే రాజు కాకుండా చేస్తే అబ్నేరు ఏం చేశాడో ఇప్పుడు మళ్ళా యోవాబు ఏం చేస్తున్నాడో తెలుసా? సొలొమోను రాజుగా పరిపాలన ప్రారంభిస్తున్న రోజుల్లో అసలు సొలొమోన్నే రాజు కాకుండా చేస్తే నా పోస్ట్కి ఏం కాదు అనుకున్నాడు. కానీ దానికి ముందుగా దావీదు చనిపోతూ సొలొమోనుకు చెప్పాడు, ఆయన నీకు ఒక విషయం చెప్పాలిరా. ఏంటి నాన్న? యోవాబు మంచోడు కాదు, నమ్మిన బంటుగా ఉంటూనే పక్కలో బల్లెం పొడిచేటటువంటి దుర్మార్గుడు. యోవాబుని నేను చంపలేకపోయా. నాయనా, నీ పరిపాలన బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలంటే యోవాబు బ్రతికుండానికి వీల్లేదురా అని చంపేసేయి, వాడిని చంపేసేయి. నేను చేయలేకపోయాను కానీ నువ్వు చేయగలవు, చంపేసేయి. సొలొమోను ఇప్పుడు రాజు. చూద్దాం రండి, మొదటి అధ్యాయము, మొదటి రాజులు 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మందిని మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతని నొప్పి కలుగ చేయలేను. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ కలిశాడండి. మళ్ళీ ఇక్కడ రాజుగా సొలొమోను పరిపాలన చేయాల్సిన సమయంలో దుర్మార్గుడు అదోనియా ముందుకొచ్చి నేనే రాజుని అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసేసాడు. అలా సెల్ఫ్ డిక్లరేషన్ చేసినటువంటి అదోనియాతో ఎవరు కలిశారో తెలుసా మీకు? యోవాబు కలిశాడు. దొరికాడు నాకు. అక్కడ అబ్నేరుకి ఎవరు దొరికారు? ఇష్బోషేతు దొరికాడు. ఇక్కడ యోవాబుకి ఎవరు దొరికాడు? అదోనియా దొరికాడు. అదోనియా దొరికినప్పుడు యోవాబు ఏం చేశాడో తెలుసా? అదోనియాయే రాజు, సొలొమోను రాజు కాదు అన్నట్టుగా అఘోరించాడు. సొలొమోనుకు ఆల్రెడీ నాన్న ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. యోవాబు బ్రతికుండడానికి వీల్లేదు, చంపేసేయి. చదువుదాం రండి, 2వ అధ్యాయము. జాగ్రత్తగా 31, 30, 31, 32, 33 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో 34వ వచనము. చేసిన ద్రోహం అంతా పైన రాయబడింది 34వ వచనం. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద అనగా యోవాబు మీద పడి అతన్ని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. ఎవరిది? యోవాబు. 33వ వచనం. మరియు వీరు ప్రాణము దోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలం ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకు అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటికి కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడు చెప్పాడు, బెనాయా వెళ్ళి వాడిని చంపి పడేసాయి. ఒక్క దెబ్బతో బెనాయా యోవాబును చంపేశాడు. ఇదే పని దావీదు చేసినట్లయితే చాలా ప్రశాంతంగా జీవించేవాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మన జీవితంలో చంపాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి ఖచ్చితంగా చంపేసేయాలి. ఏమిటట? పేజ్ నెంబర్ 183, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుతున్న 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడే.
చంపేసేయండి. ఏం చంపాలంట? జారత్వమును చంపండి. పెళ్లి కాక మునిపే లివింగ్ కల్చర్ వచ్చేసింది. కలిసే ఉంటారంట పెళ్లి కాక మునిపే, భార్య భర్తలుగా ఉంటారట, ప్రేమ దోమ అని చెప్పేసి శరీరాలు పనిచేసుకుంటారట. జారత్వము అది ఏ ఒక్కరిలో ఉండడానికి వీలు లేదు. దాన్ని ఏం చేయాలట? చంపేసేయండి. జారత్వాన్ని చంపండి, అపవిత్రతను చంపండి, కామ ఆతృతను చంపండి, దురాశను చంపండి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేసేయండి. ఆ వేటగాడు ఆ పులి పిల్లను అడవిలో విడిచిపెట్టినా బాగుండేది, లేదా తను చంపేసినా బాగుండేది. చంపకపోయేసరికి జీవితాంతం అతనికి ఏం మిగిలిచింది? దుఃఖాన్ని మిగిలిచింది. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో కూడా చంపాల్సినటువంటివి ఉన్నాయి. ఏమిటవి? జారత్వము చంపేసేయి, అపవిత్రత చంపేసేయి, కాముకత్వము చంపేసేయి, దురాశ చంపేసేయి, ధనాపేక్ష చంపేసేయి. ఒకవేళ వీటిని నువ్వు చంపకపోతే ఏదో ఒక రోజు అవి నిన్ను చంపేస్తాయి. జారత్వం వల్ల ఎన్ని మర్డర్స్ అవటల్లా, కామంతో నిండిపోయిన వాళ్ళు చేసే పాపిష్టి పనుల వల్ల ఎంతమంది చంపబట్టల్లా, అపవిత్రత వల్ల ఎంతమంది జీవితాలు నాశనం చేసుకోవటల్లా, దురాశ వల్ల వాడిది వీడిది నాది అనే భావనతో అక్రమముగా అర్జించే ప్రయత్నం చేసి హత్యలకు గురి కావడంలా. సంగమా, వాక్యము సెలవిస్తుంది, చంపేసేయండి. అక్కడ యోవాబును చంపాల్సినప్పుడు చంపకపోతే దావీదు తన జీవితంలో చాలా నష్టపోయాడు. మొదటిగా పోరాటాలు ఉంటాయి, పోరాడే వాళ్ళు ఉంటారు. 2, పాపిష్టి వాళ్ళు ఉంటారు. నీ జీవితంలో నువ్వు ఎదగకుండా, నువ్వు చేరాల్సిన గమ్యానికి చేరుకోకుండా, పొందుకోవాల్సినటువంటి పొజిషన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడేవాళ్ళు, ఆలస్యం చేసే పాపిష్టి వాళ్ళు ఉంటారు. అటువంటి వారిని నువ్వు ఏరిపడేసేయాలి, అటువంటి వారిని నువ్వు దూరంగా ఉంచాలి. అలాగే వేటిని చంపేసేయాలో బైబిల్లో రాయబడి ఉంది, వాటిని చంపేసేయాలి. చివరిగా పరిపాలన చేసేవాడు. ఆలస్యమైందే, కానీ దేవుడు ఏం చేశాడు? దావీదు యొక్క విశ్వాసాన్ని చూశాడు, దావీదు యొక్క ఆత్మీయతను చూశాడు, దావీదు యొక్క ఓర్పు సహనాన్ని చూశాడు. ఫలితంగా ఇశ్రాయేలీయులే వచ్చి దావీదును చూసి అంటున్నారు, అయ్యా, సౌలు రాజుగా ఉన్నాడు కానీ అసలు మా దేశాన్ని నడిపించిన వాడివి నువ్వే కదా నాయన. మా దేశాన్ని పరిపాలించడానికి నీకంటే యోగ్యుడు ఎవడున్నాడయ్యా? రా నాయన, వచ్చి మా దేశాన్ని పరిపాలించయ్యా అని చెప్పి దావీదును ఇశ్రాయేలు దేశం అంతటి పైన ఏం చేశారు? అభిషేకించారు. ఆలస్యం అయ్యిందే కానీ అలక్ష్యం మాత్రం కాల. సహోదరి వింటున్నావా? సహోదరుడా వింటున్నావా? దేవుడు నీ జీవితంలో నీకు చేసినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ దేవుడు నీ జీవితంలో నెరవేర్చే వాగ్దానం నెరవేర్చే సమయంలో సైతాను మనుషుల్ని ఉపయోగించి దేవుడు నీ జీవితంలో చేయబోతున్న అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొచ్చు, ఆలస్యం చేసే ప్రయత్నం చేయొచ్చు, కానీ దాన్ని సంపూర్ణంగా ఆపడం మాత్రం సైతాను గాడికి సాధ్యము కాదో. దావీదు ఓర్పు సహనముతో విశ్వాసముతో దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరతాయి అనే విశ్వాసము, ఓర్పు సహనము అత్యవసరం. ఆ నక్క బాగా ఆకలితో అల్లాడిపోతుంది. తినడానికి ఏమీ లేక తల్లడిల్లిపోతూ, ఆకలితో అల్లాడిపోతున్నప్పుడు ఒక ఎలుక ఒక చెట్టు త్వరలోకి వెళ్ళింది. గబగబా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఒక త్వర ఉంది. త్వర తెలుసుగా మీకు? చెట్టు మొదట్లో ఒక త్వర ఉంది, అంటే రంధ్రం ఉంది. ఈ ఆకలితో ఉన్న ఈ నక్క అమాంతంగా ఆ రంధ్రంలో ఉరికేసింది. తీరా రంధ్రంలోకి ఉరికితే అక్కడ చాలా ఎలకలు ఉన్నాయి. వెంటనే ఆ ఎలకలు ఒకదాని తర్వాత తిని కడుపు నిండా తినేసేసరికి కడుపు కాస్త ఏమైంది? ఇంత కడుపు అయింది. ఇప్పుడు తినేసిన తర్వాత ఆ త్వరలో నుంచి బయటకు వద్దామని చెప్పి చూస్తే తలకాయ బయటకు వచ్చింది, కానీ మిగతాదేమి బయటికి రావట్లా. ఇప్పుడు ఏమైందో చెప్పండి? ఇరుక్కుపోయింది.
ఏ ఎలకైతే దీన్ని ఆకర్షించిందో అదే ఎలకలు ఏం చేసినాయి, ఇప్పుడు దీన్ని అక్కడ బంధించేసినాయి. ఇప్పుడు ఆ త్వరలో ఈ నక్క ఇరుక్కుపోయింది. అయ్యో ఇరుక్కుపోయానే. ఈ లోపల ఒక ముసలి నక్క వెళ్తా ఉంది. ఆ ముసలి నక్కను చూసి ఆ నక్క, తాతయ్య ఇరుక్కుపోయాను తాతయ్య, ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ ముసలి నక్కకు చెప్పింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇరుక్కుపోయానయ్యా. ఎందులో ఇరుక్కుపోయావు? ఎక్కడ ఇరుక్కుపోయావు? ఏ విషయంలో ఇరుక్కుపోయావు? నీకే తెలుసు. అయితే వినో, ఆ అనుభవం కలిగిన ముసలి నక్క చెప్పింది ఏంటి తెలుసా? ఒరే మనవడా, ఇరుక్కుపోయాను తాతయ్య. ఒరే, సాయంత్రం దాకా మౌనంగా ఉండరా, సమస్య తీరిపోద్ది. అదేంటి తాతయ్య, ఇరుక్కుపోయి నేను అల్లాడిపోతా ఉంటే సాయంత్రం దాకా మౌనంగా ఉండు, సమస్య తీరిపోద్ది అంటావేమిటి? నా సమస్య ఎలా తీరుతుంది? నేను చెప్పా కదరా అని చెప్పి వెళ్ళిపోయింది ఆ పెద్ద నక్క, ముసలి నక్క. ఇరుక్కుపోయిన నన్ను ఏదో విధంగా బయటకు తీసుకొస్తుందేమో అని అనుకుంటే, సాయంత్రం వరకు మౌనంగా ఉండు, ఓపికగా ఉండు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పి చేసేదేమీ లేక సాయంత్రం వరకు అలాగే ఆ నక్క అలాగే ఏం చేస్తాం. సాయంత్రం అయ్యేసరికి ఏమైందో మీరే చెప్పాలి. చెప్పండి, ఏమైందో? ఎంత పొట్ట కాస్త మళ్ళా యథాస్థాయికి వచ్చేసింది. ఆ నక్క కాస్త, ఇరుక్కున్న నక్క కాస్త ఇరుకులో నుంచి బయటికి వచ్చేసింది. ఎలా బయటకు వచ్చిందో తెలుసా? లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఈ నక్క బయటికి ఎలా వచ్చిందో అక్కడ రాయబడి ఉంది. అదేంటి బ్రదర్, నక్క గురించి రాయబడి ఉందా? చూద్దాం రండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏమిటట రక్షించుకొందురు. ఓర్పు చేత ఆ నక్క తన ప్రాణాన్ని రక్షించుకుంది. అయ్యా, అమ్మా, ఇరుక్కుపోయావా? ఇరుకున పడిపోయావా? ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదా? దేవుడు నీకు చెప్తుంది ఒకటే, నా మీద విశ్వాసముంచు, కొంచెం ఓపిక పట్టు, నువ్వు ఇరుకున పడిన నిన్ను నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావో అక్కడి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తా. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో దావీదు గొల్లవాడు కాస్త ఏమయ్యాడు? గొప్ప రాజయ్యాడు.